హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఇది మాకు నియర్ బై ఆవులల్లి ఉంది. ఆవులల్లి దగ్గర మునీశ్వర టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో జరిగిన జాతర ఉగాది అయిపోయినాక 15 డేస్కి జరుగుతుంది. జాతర చాలా బాగుంటుంది. 4 డేస్ జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. చాలా బాగా అసలు పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ వస్తాయి. చూడండి, తప్పక మిస్ కాకుండా చూడండి. ఈ ఇయర్ 2025లో మేము వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాము ఏమేమి అనేది కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. మీరు నియర్ బై ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఆవులల్లి జాతర చాలా బాగుంటుంది. హొసకోటకు నియర్ బై ఉంటుంది. మాకు జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంది అంతే. చాలా దగ్గర మాకు. మునీశ్వరుడు అంటే శివుడి కోసం తపస్సు చేసి ఋషిలాగా ఇలా ఉంటారు. ఇంటి దేవుడు మునీశ్వరుడు. అందుకని చెప్పి మాకు ఈ టెంపుల్ చాలా ఓల్డ్ పురాతనమైన టెంపుల్. చాలామంది భక్తులు ఉంటారు. ఇలా దవడన ఇట్లా శీలలాగా పెట్టుకొని చాలామంది మొక్కుబడి తీర్చుకుంటూ ఉంటారు. చూడండి, ఇలా రథం పైన మనము బనానాకి దవనం అని వస్తుందో అది పెట్టి వేస్తే చాలా మంచిది అని చెప్పారు. అందుకే అక్కడ అందరూ వేస్తున్నారు మొక్కుని. ఇది 3వ రోజు జరిగిన జాతర. ఇలా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఫ్రీగా ఉంది. ఫస్ట్ 2 days అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. చూడండి, దేవుడిని కృష్ణునిలాగా కిరీటం పెట్టి చాలా బాగా చేశారు. మునీశ్వరుడిని చాలా ఫేమస్. ఇలా పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. జాయింట్ వీల్ ఉంది, ఇంకోటి బోటింగ్ టైప్లో ఉంది, హార్స్ రైడింగ్ ఉంది. ఇలా కిడ్స్ అంతా చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు.
అది కూడా అట్లే ఉంటుంది. పైకి ఎత్తుతాను. అంతే. ఎక్కుతారు. నేను రాను. ఉన్నాయి జాతరలో. లాస్ట్ ఇయర్ నేను జాయింట్ వీల్ ఎక్కాను. ఇయర్ నేను ఏదో ఎక్కడికి జస్ట్ చూసి హ్యాపీగా ఉన్నాను. ఇది చాలా కష్టంగా ఉండింది. ఇక్కడ చిన్నపిల్లలు ట్రైన్ ఉంది, టాయ్ ట్రైన్ రౌండ్గా సర్కిల్లో. చూడండి డిఫరెంట్ ఉన్నాయి యాక్టివిటీస్, సూపర్గా ఉన్నాయి. టైం పాస్ కూడా ఉంది. ఇలా జిగ్ జాగ్ది ఉంది, చాలా బాగుంది. యాక్టివిటీస్ కూడా చాలా వచ్చాయి. కిడ్స్కి అయితే మరీ చాలా ఉన్నాయండి. ఇది కూడా పెద్దది, చాలా బోట్ లాగా ఉంటాయి. 2 ఉన్నాయి ఇందులో. బోటు ప్లస్ ఇదో లైట్స్, సీరియల్ లైట్స్.
బాక్సులు తెచ్చిపెట్టారు కదా. బాక్సులు ఉన్నాయి చూడు, పెద్ద పెద్దవి. ఈడికి వచ్చేసినాం చూడు, అవి జస్ట్ పిఓపి. ఇప్పుడు కూడా అప్పుడంతా ఇనుప సామాన్లు ఎక్కువ వచ్చేవి. 2025లో మునీశ్వర్ జాతర ఇలా జరిగింది. మేమేమేమి కొన్నామంటే ఇట్లా వుడ్తో డీర్వి వాల్కి ఫిట్ చేసేవి తీసుకున్నాము. ఇంకోటి అవుట్ సైడ్ గాలికి పెడితే అవి ఎయిర్ వచ్చినప్పుడు తగులుతూ ఉంటాయి కదా, అవి కూడా పెట్టాము. చాలా బాగుంది, ఇది ఎయిర్ కదులుతూ ఉంది, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే మరి వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.